వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్రావు గారు ఉన్నారు. వారిని అడిగి రాష్ట్రంలోనూ దేశంలోనూ రాజకీయ పరిణామాలని భవిష్యత్తు వాతావరణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, తెలంగాణ ఫలితాలను మీరు ఎలా చూస్తున్నారు? యాక్చువల్గా తెలంగాణ కొన్ని 2 ఏళ్ల క్రితం వరకు కూడా బీజేపీ యొక్క హవా బాగా పెరిగింది. బీజేపీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అధికారంలోకి ఒక సమయంలో అధికారంలోకి వస్తుందని వచ్చినా రావచ్చు అని ఒక ప్రచారం జరిగింది. ఇంకొక కనీసం సెకండ్ ప్లేస్కి వస్తుందని కూడా జరిగింది. అక్కడి నుంచి మీరు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మీ వైఫల్యాలు ఏం లేవా తెలంగాణలో? ఎలా చూస్తారు నిన్నటి ఫలితాలను మీరు? కొంత నిరుత్సాహం, కొంత ఎంతైతే ఉత్సాహంగా ఈ ఫలితాలు మాకు ముందుకు తీసుకుపోతాయని అనుకున్నామో అంత ముందుకు పోలేదు అనేది వాస్తవం. కార్యకర్తల నుంచి మొదలుకుంటే నాయకత్వం వరకు కూడా అయ్యో ఈసారి మేము కొద్దిగా ముందుకు వేయాల్సి ఉండే, మార్పు దానిలో మాకు అవకాశం రావాల్సి ఉండే అని. అయితే ఏదేమైనా కాంగ్రెస్ ప్రచారం కావచ్చు, మా ప్రత్యర్థుల ప్రచారం కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో అకుంఠితంగా పనిచేస్తుంది అని విశ్వాసం ప్రజల్లోకి రాలేదు. ఏదో సంబంధం ఉంది అనే ప్రచారం ఏదైతే జరిగిందో ఆ ప్రచారాన్ని మేము ఛేదించలేకపోయాం. ఈరోజు మేము కూర్చొని ఆలోచిస్తే అది అనిపిస్తున్నది. అదేవిధంగా అనేక పనులు మేము కూడా చేశాం, ఆలోచించాం. కానీ ఏది ఏమైనా మోదీ గారి యొక్క సందేశాన్ని, మోదీ గారి పనులను తెలంగాణకు ప్రత్యామ్నాయంగా పార్టీని నిలబెట్టడంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనేంత అధిక బలంగా మేము ప్రజల దగ్గరికి తీసుకుపోలేకపోయాము. ఇది కూడా వాస్తవం అని భావించాలి. ఈరోజు 3 ఇది మనం చాలా పెరిగాము, 2% 2కు పోయినాము, మళ్ళీ ఇప్పుడు 3కు వచ్చినాము, ఇవన్నీ కూడా ఊహాగానాలు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో గత 3 సంవత్సరాలు కనుక గమనిస్తే చాలా ఎదగాల, బలహీనంగా ఉన్నాము అనేది వాస్తవం. అది ఖమ్మం జిల్లా కావచ్చు, అది నల్గొండ జిల్లా కావచ్చు, అది ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో బీజేపీకి ఎంతైతే గుర్తింపు ఉండాలనో, గుర్తింపు కలిగినటువంటి కార్యకర్తలు నాయకత్వం ఉండాలనో అది మేము గత 3 సంవత్సరాల్లో ఆ స్థాయికి చేరుకోలేకపోయిందనేది వాస్తవం. ఖమ్మం లాంటి జిల్లాలో కనీసం అభ్యర్థులు కూడా కరువైన వాతావరణం ఉన్నారు కదా, వాస్తవం. కాబట్టి 2వ నెంబర్ వస్తుండే, 3వ నెంబర్ వస్తుండే, ఇవన్నీ ఊహాగానాలు. అయితే ఆఖరికి రాజకీయ పార్టీకి ఎదగాలనుకున్నప్పుడు సంస్థాగతంగా ఎదగకుండా కేవలం ఎలక్షన్ ఇంజనీరింగ్ ద్వారా మాత్రమే మేము పవర్కి వస్తాము, సీఎం అవుతాము ఏదైతే ఉందో ఇది వట్టి దాన్ని ఏమంటారు, కత్తి విడిచి సాము అంటారు. రాష్ట్ర నాయకత్వం వైఫల్యం ఉన్నట్టు భావించాలా దీన్ని? ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం అంటే నేను కూడా ఉన్నట్టే. అంటే మీరు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, అంటే నేను అక్కడ ఉన్నా కానీ ఇక్కడ లేను అనేది ఉండదు కదా. అదే కాబట్టి వైఫల్యం అనుకుంటే అందరం సామూహికంగా తలింత వస్తుంది, పట్టుకోవాలి. కాబట్టి ఇంత బలమైనటువంటి నాయకత్వం కేంద్రంలో ఉన్నప్పుడు, ఇంత స్థిరమైన కేంద్రంలో ఉండే ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు, మంచి అవకాశం 8-9 సంవత్సరాలుగా మాకు ఇవన్నీ ఉన్నప్పుడు వాటిని మేము అనుకూలంగా మార్చుకోలేకపోయాము అనేది అయితే ఉందో అది వాస్తవం, అది బాధాకరమైన విషయం. అంటే కేంద్రంలో అంత బలంగా ఉన్నవాళ్ళు మీరు మిగతా 3 రాష్ట్రాల్లో కూడా బలాన్ని మిగతా రాష్ట్రాల్లో పెంచుకుంటూ మెల్లగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య బాగా గణనీయంగా పెరిగిన వాతావరణంలో కర్ణాటకలో ఓడిపోయారు. ఆ ప్రభావం కొంత ఇక్కడ కూడా పడి ఉండొచ్చు తెలంగాణ పైన. తెలంగాణలో బాగుందనుకున్నాను కూడా వెళ్ళిపోయారు కదా. సో కేంద్ర నాయకత్వం మధ్య, రాష్ట్ర నాయకత్వం మధ్య ఒక సంయోజనము, సమన్వయం జరగాలి కదా. ఎక్కడేమన్నా అక్కడ వైఫల్యాలు ఉన్నాయంటారు? ఇప్పుడు సమన్వయం వైఫల్యమా, లేకపోతే నాయకత్వం స్థానికంగా ఉండేదాని వైఫల్యమా, లేకపోతే ఇతర ఏ వైఫల్యాలు, ఇవన్నీ విశ్లేషణ చేయాల్సిన విషయాలు. ఎన్నికల్లో ఓటమి అయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా విశ్లేషించాల్సిన విషయాలే. కానీ ఏది ఏమైనా వాస్తవం ఏంటంటే ఎంతైతే వేగంగా విస్తరిస్తామని ప్రచారం జరిగిందో అంత వేగంగా ఈ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాలేకపోయింది. ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు బండి సంజయ్ని ఆయన తప్పించడం కూడా
తప్పించడం వల్ల కూడా చాలా నష్టం జరిగింది అంటే ఆయన అసలు తప్పించడమే వీళ్ళకి ఈ నష్టానికి కారణమని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు కదా. దీంతో మీరు ఏకీభవిస్తారా? దీని ఎలా చూస్తారు? నేను ఒకటి ఏంటంటే, ఇది తప్పించిందన్నా పార్టీ గురించి నేను బయట మాట్లాడినట్టే, తప్పించలేదు దీని సమస్యకు ఇబ్బంది లేదు అని అన్నా మళ్ళీ పార్టీ గురించి నేను విశ్లేషించినట్టే. ఇవన్నీ కూడా అంతర్గతంగా విశ్లేషించాల్సినటువంటి విషయాలు. మీడియా సమక్షంగా విశ్లేషించడం వల్ల దీనికి పార్టీకి ఏమి కూడా లాభం జరగదు. అయితే ఒకటి ఏంటంటే, నేను మొదలే చెప్పా, ఈరోజు మహబూబ్ నగర్లో అత్యధికమైన నియోజకవర్గాల్లో, నల్గొండలో పూర్తి అనేక స్థాయిలో నియోజకవర్గాల్లో, ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గాల్లో, ఖమ్మంలో అనేక నియోజకవర్గాల్లో, కరీంనగర్లో కూడా అనేక నియోజకవర్గాల్లో మీరు గమనిస్తే బీజేపీ బల ప్రదర్శన జరగలేదు, గెలవలేదు అనేది తర్వాత వచ్చే విషయం. కానీ బలం ప్రదర్శించలేకపోయాం, ఇది కనబడుతున్నటువంటి విషయం. కాబట్టి ఇక మేము గెలుస్తుంటిమి, అయ్యో కొద్దిలో ఓడిపోయినాం, ఇదేంది, ఇది తప్పు సమాచారం, ఇది తప్పుడు ప్రచారం, ఇది కరెక్ట్ కాదు. తర్వాత బలమైన నాయకులుగా, వాక్కున్న నాయకులుగా ఉన్న చాలామంది, రాజేందర్ వీళ్ళందరూ కూడా ఓడిపోయారు కదా. మరి ఎక్కడ తప్పు జరిగింది అనుకుంటారు సార్? వాళ్ళు బలమైన నాయకులు కాదు అని అంటే మేమెందుకు వాళ్ళకు తీసుకున్నాం, కాబట్టి బలమైన నాయకులనే భావిస్తున్నాం. ఏది ఏమైనా టీం మెంబర్స్ అంత మంచుకున్నారు, కానీ రిజల్ట్ మంచిగా రాలేదు. ఓవరాల్గా తెలంగాణలో మీరు పాఠాలు దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే బలంగా ఉండేటువంటి నాయకులు అని మేము ఫీల్డ్ చేశామో అటువంటి ఇంపార్టెంట్ వాళ్ళందరూ ఓడిపోవడం ఏదైతుందో, అందరూ మినహాంపు లేకుండా అందరూ ఓడిపోవడం ఏదైతుందో, అది మా పార్టీ యొక్క ఆత్మస్థైర్యాన్ని ఇంకా బలహీనం చేస్తున్నది. ఇది అంత నెగిటివ్ ఆస్పెక్ట్. పాజిటివ్గా తీసుకుంటే కొన్ని సీట్లు పెరిగాయి, ఒక 7% అంత ఓటింగ్ కూడా పెరిగింది కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు బీజేపీ పెరుగుతుండేటువంటి పార్టీ మొదలు 4% ఉండే, తర్వాత 7%కి వచ్చింది, 7% నుంచి ఈరోజు 14%కి వచ్చింది. ఇది అంటే రాబోయే రోజుల్లో మేము ఏదైతే మాట్లాడుతున్నామో బీజేపీనే స్థిరమైన ప్రత్యామ్నాయము, రాబోయే రోజుల్లో పెరిగేటువంటి పార్టీ. ఇది నేను అనడమే కాదు, విశ్వసిస్తున్నా. ఖచ్చితంగా బీజేపీ ఒక రాజకీయ ధృవంగా తెలంగాణలో ఆవిర్భవిస్తుంది. దీన్ని ఆపడం ఎవరి సాధ్యం కాదు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు నేను తేడాలు చూడట్లేదు, ఎందుకంటే సిద్ధాంతపరంగా వ్యవహారపరంగా రెండు పార్టీల్లో పెద్ద తేడా లేదు. ఒక సంవత్సరంలోపే బీజేపీ అధికారంలోకి తెలంగాణ వస్తుంది, తెలంగాణకి బీజేపీ సీఎం అవుతాడు అని కూడా 2-3 రోజుల నుంచి 4-5 రోజుల నుంచి గట్టిగా వినపడుతున్నాయి కదా. అదేం జరుగుతుందా? ఆ విశ్వాసం ఉందా మీకు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ తెలంగాణలో ఫోకస్ చేస్తున్నది, ఫోకస్ చేయాలి. ఆ రిజల్టు బీజేపీకి చాలా అవసరం. దేశంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తెలంగాణ కీలక పాత్ర ఉంటుందా లేదా తర్వాత విషయం. కానీ బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు యొక్క నిర్ధారణ చేయబోతున్నది. అంటే ఒక సంవత్సరంలో బీజేపీ చేతిలోకి వెళ్ళిపోతుంది తెలంగాణ అనే నిలబడుతున్న మాటలకి మీరు ఇచ్చే సమాధానం ఏముందా సూటిగా? ఖచ్చితంగా పార్లమెంటు రిజల్ట్ అనేది మాకు ఇంపార్టెంట్ అని. రేపు జరగబోయే ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, సరే ఇక 4 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. సరే నాకు ఉన్న సమాచారం కానీ బయట ఉన్న ప్రచారం కానీ మీరు ఈసారి డైరెక్ట్గా ప్రత్యక్షంగా మీరు నిల్చోబోతున్నారని కూడా బాగా గట్టిగా వినపడుతున్నాయి, లోక్సభకని వినపడుతున్నాయి. అది కరెక్ట్ అయిన వాస్తవమేనా? నేను మల్కాజ్గిరిలో పనిచేస్తున్నా గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రత్యక్ష రాజకీయాల్లో పనిచేయడం ద్వారా, పోరాటం చేయడం ద్వారా మాత్రమే ఎక్కువ సాధించగలుగుతామనే విశ్వాసం నాకుంది. నేను పోటీ చేస్తాను అనేటువంటి అభిప్రాయాన్ని, అభిమతాన్ని, నా ఇష్టాన్ని నేను కేంద్ర నాయకత్వానికి చెప్పడం కూడా జరిగింది. నేను ఆ విధంగా ముందుకు పనిచేస్తున్నా. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రచారం జరుగుతుంది, ఈ విధమైన అభిప్రాయం ఉంది అంటే కరెక్ట్ అభిప్రాయం ఉంది,
దానిలో ఏం తప్పుడు అభిప్రాయం లేదు. మల్కాజిగిరి నుంచి మీరు రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలకు మీరు లోక్సభ అభ్యర్థిగా బీజేపీ నుంచి నిలుచున్నారని ఇట్స్ క్లియర్. నేను ఈ విధంగా మాట్లాడుతున్నా, తిరుగుతున్నా, కష్టపడుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇటువంటి నేపథ్యంలో మీకు అక్కడ మీరు ఓటింగ్ పరంగా కానీ, సంఖ్యాపరంగా కానీ, పోటీ పరంగా కానీ మీరు ఎటువంటి పోటీని ఇవ్వగలుగుతారని విశ్వాసం మీకుంది? మల్కాజ్గిరి మంచి అవకాశాలు బీజేపీ పట్ల ఉండేటువంటి నియోజకవర్గం అనేక కారణాల వల్ల. ఎందుకనంటారు? అది అనేకమైనటువంటి, అంటే అక్కడ బీజేపీకి బలంగా ఉండేటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. కార్యకర్తల బలము సంస్థాగతంగా బాగుంది. మేము అనేక నియోజకవర్గాల్లో జిహెచ్ఎంసీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాం. అదేవిధంగా ఇప్పుడు మీరు డెమోగ్రఫీ కనుక చూస్తే తెలంగాణ నుంచి వచ్చేటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రజలు, పూర్తి సంపూర్ణ భారతదేశం నుంచి వచ్చే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రజలు అందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నారు. చాలా దేశంలోనే పెద్ద నియోజకవర్గం. కాబట్టి నరేంద్ర మోదీ గారి పట్ల, బీజేపీ ప్రభుత్వం పట్ల సానుకూలత ఈ నియోజకవర్గంలో ఉంది, పొందొచ్చు అనేటువంటి నమ్మకం బీజేపీ నాయకత్వానికి ఉంది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి, దాదాపు 35 లక్షల ఓట్లు ఎన్నో ఉన్నాయి కదా. తర్వాత ఇప్పటివరకు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు బరిలో దిగుతున్నారు. ఇప్పటివరకు మీరు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇలా మిగతా రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ స్థానికంగా మీరు ఎంతవరకు మిమ్మల్ని అక్కడ ఓటర్లు ప్రజలు ఓన్ చేసుకుంటారనే విశ్వాసం మీకుంది? పూర్తిగా ఉంది. నేను 3 సంవత్సరాల నుంచి అనేక సమస్యల మీద, అనేక కార్యక్రమాల మీద పర్యటిస్తున్నా. కోవిడ్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నేను అన్నీ చేశాను. అయితే ఏది ఏమైనా ఇంకా టైము ఏదైతుందో అందులో ఖచ్చితంగా ప్రజలను ఒప్పించడం, మెప్పించడం విషయంలో పార్టీ ప్రధానంగా, పార్టీ గెలుపు ఏదైతుందో ఇది మల్కాజిగిరిలో సాధించగలుగుతాము అనేటువంటి పూర్తి నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి బలంగా ఉన్నాడు అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు నిన్నదాకా ఎంపీగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యాడు కదా. మీకు గట్టి పోటీ అవదా? అంటే ఆయన నిల్చోకపోయినా వేరే నిల్చోబెట్టినా కానీ మీరు ఈ మధ్యనే చూశారు, బలమైన నాయకులు అనేక మంది ఓడిపోతున్నారు అనేది గమనిస్తున్నాం. బలహీనులు అనుకునేటువంటి వాళ్ళు చాలాసార్లు గెలుస్తున్నారు అనేది చూస్తున్నాం. మొన్ననే చూసాం. ఇప్పుడు మీరు బలమైన నాయకులా? మిమ్మల్ని ఎలా? అందుకని ఇంతకుముందు ఉన్నాడు కాబట్టి గెలవాలా, మళ్ళీ గెలుస్తాడు, ముఖ్యమంత్రి కాబట్టి గెలవాలా, ఇవన్నీ కూడా ఏం లేదు. ఓటర్లకు ఎవరైతే ఓటర్ల ఆమోదం పొందుతారో, ఓటర్ల యొక్క అంటే ఇష్టాన్ని చూరగుంటారో వాళ్ళే ఎన్నికవుతారు. మిమ్మల్ని మీరు ఏ విధంగా అభివర్ణించుకుంటారు? బలమైన నాయకుడు అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రజలు గెలిపించిన తర్వాత మాత్రమే ఈ ప్రజాస్వామ్యంలో బలము అనేది ప్రజల ద్వారా వస్తుంది. కండ బలం, లేకపోతే ధన బలము, లేకపోతే ఇంకేదో బలము, ఇవన్నీ వ్యక్తికి ఉండే విషయాలు. మనం గెలవడం ఏదైతుందో వ్యక్తికి ఉండే విషయాల మీద కాదు, ప్రజాబలము అది ముఖ్యం. టైమే ఉంది కదా, మీరు ఆత్మవిశ్వాసంగా ఉన్నారా మీ గెలుపు పట్ల? పూర్తి. అంత పెద్ద నియోజకవర్గాన్ని మల్కాజిగిరినే మీరు ఎందుకు ఎంచుకున్నారు సార్? గతంలో కరీంనగర్ కోసం కొంత ఆలోచించారు. కరీంనగర్ కూడా నేను సంబంధించినటువంటి వ్యక్తిని. కరీంనగర్లో కూడా నాకు సంబంధం ఉంది, అనుబంధం ఉంది. అయితే పోయినసారి నుంచి కూడా ఇక్కడ పార్టీ చాలాసార్లు మాట్లాడింది, లేకపోతే నాకు తిరుగుతున్నా కాబట్టి ఉన్నటువంటి దానిలో నేను ఈ కాన్స్టిట్యున్సీ విషయంలో ఆలోచించడం జరిగింది. సో మల్కాజిగిరిని మీరు ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? పార్టీ ఆదేశాలు అంటారా? పార్టీ ఆదేశం అనే కాదు, అది కాస్మోపాలిటన్ క్యారెక్టర్ ఉంది. మీ గెలుపు పట్ల మీరు విశ్వాసం? దేశవ్యాప్తంగా తిరిగాను, ఇక్కడ దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఓటర్లు ఉన్నారు. సో మల్కాజిగిరిలో గెలుపు పట్ల మీరు విశ్వాసంగా ఉన్నారు. అలాగే 2024 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా మళ్ళీ హ్యాట్రిక్ సాధిస్తుందనే విశ్వాసం కూడా మీకు బలంగా పూర్తిగా. నరేంద్ర మోదీ ఈసారి సికింద్రాబాద్ నుంచి లోక్సభ నుంచి ఉంటారని పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇది ఏమైనా మీకు చెవులు పడిందా? అసలు ఏంటిది? నా చెవులు అయితే పడలేదు, కానీ ఎవరి చెవులు ఎంత దగ్గర నాకు తెలియదు. ఓకే, దగ్గర వాళ్ళ చెవులు పడలేదంటారు. సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వర్సెస్ అంటే టీడీపీ వర్సెస్ బీజేపీ బంధాలు ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా? నో కమెంట్, ఇప్పుడు నాకు తెలియదు అది, ఎందుకంటే నా సబ్జెక్టు నా ఏరియాలో రాదు అది. సో కరీంనగర్ కంటే మల్కాజిగిరినే మీరు ఎంపిక చేసుకోవడానికి ఏమైనా ఉందా? అంటే కరీంనగర్లో మాకు సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ఉన్నారు అనే ఉద్దేశంతో నేను తిరుగుతున్నా. కానీ ఏది ఏమైనా అంటే ఆఖరికి అంతిమంగా ఆలోచించేది, నిర్ణయం చేసేది పార్టీ.
కేంద్ర మంత్రిగా చూసే అవకాశం ఉందా మురళీధరరావు గారిని? ఇప్పుడు ఆశించడం మనిషి అంటే మీకోసం కాదు, ప్రజలు ఓటర్ల తరపున అడుగుతున్నారు. ఓటర్ ఏదైనా ఆశించవచ్చు. కానీ ఖచ్చితంగా తెలంగాణలో ఒక మార్పుకు కారణమయ్యేటువంటి స్పేస్ ఏదైతే ఉంటుందో ఈ గెలుపు ద్వారా నాకు వస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యక్తిగతంగా మీకు, అలాగే మీరు ఎంచుకున్న నియోజకవర్గానికి దేశ అభివృద్ధి సందర్భంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గం ద్వారా రాష్ట్రానికి మార్పు ఏదైతే ఉందో అభివృద్ధి ఏదైతే ఉందో చేయడంలో ఒక మంచి అవకాశం, మంచి స్పేస్ ఏదైతే ఉందో అది నాకు వస్తుంది. భవిష్యత్తులో సమీప కాలంలోనే తెలంగాణలో బీజేపీ యొక్క బలము జరుగుతుంది, తెలంగాణ అధికారపరమైన మార్పు కూడా జరిగే అవకాశం ఉందని మీరు విశ్వాసంతో ఉన్నారు. మంచి మార్పుల కోసం మేము రెడీగా ఉన్నాం. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9.5 ఏళ్లలో అవినీతుల్ని, స్కాముల్ని అరికట్టడంలో మీరు ఎక్కడ ఉన్నారని అనుకోవాలి. తాజాగా ఈ ధీరజ్ సాహు అంశాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు చాలా రోజుల నుంచి కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఐటీ, ఈడీ మనం దుర్వినియోగం చేస్తున్నాము, కాంగ్రెస్ వాళ్ళను లేదా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాము, రకమైనటువంటి దుష్ప్రచారం వీళ్ళు గత కొన్ని రోజులుగా భారత్ జోడో యాత్ర నుంచి మొదలుకొని ఇప్పటిదాకా చేస్తూ వచ్చారు. బీజేపీ, మోదీ మీరు అనుకున్నంత, ప్రజలు అనుకున్నంత క్లీన్ కాదు, లేదా ఈ పెట్టుబడిదారునికి వత్తాసు పలుకుతున్నారు, లేకపోతే అతనికి పలుకుతున్నాడు అనేటువంటి ప్రచారం కూడా ఈ మధ్యన వీళ్ళు బాగా చేశారు. ఆదాని అనే బదులు మోదాని అనే కొత్త పదాన్ని కూడా పట్టుకొచ్చారు. వాళ్ళు ప్రచారం చేశారు. ఈ మొత్తం ప్రచారం ఈరోజు కూలిపోయింది. ఒక్క ఘటన. ఈరోజు ధీరజ్ సాహు మామూలు వ్యక్తి కాదు, ఒక పార్లమెంటు సభ్యుడు, చట్టాలను నిర్మించేటువంటి సభకు సంబంధించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి 3వ టర్ము కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడు, 2 సార్లు లోకసభకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి అభ్యర్థిగా నిలబెట్టేటువంటి వ్యక్తి ఓడిపోయాడు. రాహుల్ గాంధీతో చాలా సన్నిహితంగా ఉండేటువంటి అనేక ఫోటోలు ఉన్నాయి. సో ఇక్కడ అనేది ఏంటంటే కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఈ వ్యక్తి 1947 స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ఎంపీ ఇంట్లో లేకపోతే అతని కార్యాలయాల్లో ఇంత డబ్బు 3 బ్యాంకులు కలిసి లెక్కిస్తూనే ఉన్నాయి. మిషన్లు పెట్టారు, అందరూ కూడా అలసిపోయారు అనేటువంటి పరిస్థితి. 500 కోట్లు కూడా వస్తున్నాయి, 350 కోట్ల నుంచి అని పెరుగుతున్నది. రోజు గంటకు పెరుగుతుంది నంబర్. ఒక్క స్టేట్మెంట్ కూడా రాహుల్ గాంధీది రాలేదు ఇప్పటి వరకు. ఒక్క స్టేట్మెంట్ ప్రియాంక గాంధీది రాలేదు. ఐటీ దుర్వినియోగం చేస్తున్నని ఇప్పుడు అనగలుగుతారా? కాబట్టి బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏం చేస్తూ వచ్చింది, దీనికి ఎక్కడి నుంచి సంబంధాలు ఉన్నాయి, ఎవరి డబ్బు అక్కడ పెట్టబడింది? ఇంత డబ్బు ఏదో మామూలు విషయం కాదు. కాబట్టి కాంగ్రెస్ అంటే బ్లాక్ మనీ, బ్లాక్ మనీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే మారుపేరు కాంగ్రెస్. ఏదైతే మనం వింటూ వచ్చామో 9.5 సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం లేకపోతే కూడా ఈ ఘటన మరొకసారి రుజువు చేసింది, ఇది అవినీతికి మారుపేరు కాంగ్రెస్ అని. కాబట్టి మోదీ గారి ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో ఈ యొక్క ఘటన ఏదైతుందో అవినీతి పరులను విడిచిపెట్టేది లేదు, లేదా ఈ ఐటీ ఏదైతుందో బ్లాక్ మనీ విడిచిపెట్టేది లేదు అనేది అవుతుందో ఇది స్పష్టంగా ఈ ఘటనతో కనబడుతున్నది. వాళ్ళ ఎంపీలైనా వెనుకం చేసేటువంటి పరిస్థితి లేదు అనేదైతే మోదీ గారు చెప్తారో, వీళ్ళ వ్యతిరేకంగా ఉద్యమానికి గ్యారంటీ ఎవరు?
అంటే మోదీ అని ఎవరైతే చెప్తారో ఇది ఈ ఘటన ద్వారా 140 కోట్ల మంది ప్రజలు కళ్ళతో చూసేటువంటి అవకాశం 3 రోజులు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కాంగ్రెస్ వాళ్ళ యొక్క గుణగణాలను. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు దర్యాప్తు అయిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు వస్తాయి. కానీ ఇది తీగలాగితే డొంకంత గదిలినట్టు ఏమేమి ఉంది ఇందులో. ఎందుకంటే కేవలం ఇప్పుడు మనీ లెక్కించుడే నడుస్తుంది. మనీ ఎక్కడి నుంచి వచ్చింది, మనీకి సోర్స్ ఏంటిది అనేటువంటి విషయం ఇంకా రాలేదు కదా. ఇదంతా ఒక దర్యాప్తు జరుగుతుందని చెప్పగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇంత మనీ ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ సోర్స్ వచ్చింది అనే విషయం దర్యాప్తు చేయాల్సిందే. వాళ్ళ యొక్క అంశం వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిన టాపిక్ అనేది మీకు ఒక బీజేపీకి ఒక బ్రహ్మాస్త్రంగా దొరికినట్టుగా భావించాలి. దీన్ని బ్రహ్మాస్త్రం కాదు, మేము చెప్తూ వచ్చాం, ప్రజలు వింటూ వస్తున్నారు. ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే విన్నదానికన్నా ఎక్కువ చూసిన దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, కళ్ళతో చూసినటువంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా కాంగ్రెస్ బయోగ్రఫీ ఏదైతుందో, కాంగ్రెస్ ప్రొఫైల్ ఏదైతుందో, ఇది రోజు 24 గంటలు 3 రోజుల నుంచి వెళ్ళి మొత్తం టీవీలలో అన్ని ఛానల్స్లలో అన్ని భాషలలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు మంచి చూపిస్తూ కాంగ్రెస్ యొక్క గుణగణాలు ప్రచారం జరుగుతున్నాయి. ఆదానిని వెనుకోసుకొస్తున్నారు మోదీ అనేది కాంగ్రెస్ వాళ్ళు విపక్షాలు అంటూనే ఉన్నాయి కదా, దానికి ఏమి సమాధానం లేదు. ఇది సమాధానం ఇది. ఎందుకంటే వీళ్ళు బయటపడొద్దు, వీళ్ళ వెనుక ఐటీ ఈడీలు పడొద్దు, వీళ్ళ వెనుక ప్రభుత్వం పడొద్దు. కాబట్టి ప్రభుత్వాన్ని ఎక్కడనో కాడ ఇరికించినట్టు ప్రచారం చేయాలా. ఇది ఒక మైండ్ గేమ్ ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలు గత 2-3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. దానికి ఈరోజు సమాధానం దొరికినట్టుగా ఖచ్చితంగా ప్రజలకు స్పష్టంగా కనబడ్డది. ఈ ప్రచారం చేస్తున్నటువంటి పార్టీల యొక్క నిజ చరిత్ర ఏంటి. అంటే బీజేపీ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా నీతిమంతులే అంటారా? ఇప్పుడు నీతిమంతులా కాదా అనేటువంటి విషయం ప్రజలు చెప్పాలా. ప్రజలందరూ కూడా నీతిమంతులు కాదు అనే బీజేపీని నమ్ముతున్నారు. నమ్మబడేటువంటి పార్టీ బీజేపీ. బీజేపీలో ఎవరు కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు. అంటే విపక్షాల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళ అవినీతి పరులు వీళ్ళ అవినీతి పరులని ఎవరైతే మీ బీజేపీ నాయకులు వ్యాఖ్య చేశారో వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి స్వాగతిస్తున్నారు కదా. మేము దశాబ్దాల కాలం ప్రతిపక్షంలో ఉన్నాం కదా. కాంగ్రెస్ హయాంలో మరి ఎప్పుడన్నా ఒకసారి ఇటువంటి పైసలు మా దగ్గర పట్టుకున్నారా? ఒక్కసారి ఒక్క ఎంపీ ఇంట్లో మా దగ్గర పట్టుకున్నారా? అంటే అర్థమైంది. అంటే విపక్షాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుల్ని అవినీతి పరులుగా ముద్ర చేసి మళ్ళీ మీ దగ్గర చేరిన తర్వాత ఎలా తీసుకుంటారు? ప్రభుత్వం అయితే వాళ్ళదే కదా, వాళ్ళ ప్రభుత్వం ఒకప్పుడు ఉండింది కదా. అప్పుడు మేమైతే ఎంపీలో ఉన్నాం కదా. మరి మా మీద వాళ్ళు దర్యాప్తు చేసి ఒకసారి ఇటువంటి ఘటన ఏమైనా చూపించిందా? ఏం చూపించలేదు కదా. అందుకని ఇవన్నీ పెట్టి ప్రచారం అయిన తర్వాత రెండోది వాళ్ళు కేసులు ఉన్న వాళ్ళని మేము తీసుకుంటున్నాం ఇది అన్నీ వ్యర్థమైనటువంటి ప్రచారం. ఏ దర్యాప్తు కూడా ఆగదు, అది ఎవరైనా కానీ దర్యాప్తు ఆగదు. ఇది మోదీ గారు చెప్తున్నారు. ఇక దేశ రాజకీయాల్లో వద్దాము. మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో మీరు గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2 రాష్ట్రాలను కూడా మీరు అక్కడ కూడా మీ పీఠం కైవసం చేసుకున్నారు. ఈ ఫలితాలు మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఈ గెలుపులో మీ పాత్ర అంటే పార్టీ పాత్ర ఎందుకు ఉంది? ఎందుకు మీకు ఇంత మెజారిటీ వచ్చిందని మీరు విశ్లేషించుకుంటున్నారు? ఒకటి, మోదీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఆమోదాన్ని పెంచడంలో, మా పార్టీ కార్యకర్తల్ని నిరంతరంగా ప్రేరణ ఇవ్వడంలో, ప్రజల మధ్యకు తీసుకెళ్లడంలో, అనేక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సరైనటువంటి మార్గదర్శనం చేయడంలో, ఆ విధంగా 360 డిగ్రీలో వారి నాయకత్వం కారణంగా బీజేపీ ఎదుగుతున్నది, పెరుగుతున్నది, విస్తరిస్తున్నది. ఈ ఎన్నికల్లో దీంతో పాటు ఒకటి గమనించాలా, కాంగ్రెస్ పార్టీని కనుక మీరు గమనిస్తే, కాంగ్రెసు రాజస్థాన్లో ప్రభుత్వంలో ఉంది, ఓడిపోయింది. ఛత్తీస్గఢ్లో ప్రభుత్వంలో ఉంది, ఓడిపోయింది. మధ్యప్రదేశ్లో మేము ప్రభుత్వంలో ఉన్నాం, 5 సార్లు ప్రభుత్వంలో ఉన్నాం, గెలిచాం.
అంటే 20 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ గెలిచింది. గుజరాత్లో ఎలా అయితే మేము గెలుస్తున్నామో అలా మధ్యప్రదేశ్లో మళ్ళీ గెలవడం, ఇది ఒక చరిత్రను సృష్టించేటువంటి గెలుపు. ఇంకా పైగా 20 సంవత్సరాల ప్రభుత్వం ఉండేటువంటి మధ్యప్రదేశ్లో 2018లో 41% ఓటు వస్తే ఈరోజు 49% ఓటు ఏదైతే వచ్చిందో సుమారుగా, సో సుమారుగా 8% ఓటు ఏదైతే పెరిగిందో 20% పెరిగింది. ఇది ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా ఈ 20 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత ఇంత ఓటు పర్సెంటేజ్ పెరగడం అంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ కాదు, ఇది ప్రో ఇన్కంబెన్సీ. అనుకూలత, ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉండేటువంటి విశ్వాసము, అనుకూలత, సంతృప్తి, దాని కారణంగానే ఇది సాధ్యమైంది. ఇది కాంగ్రెస్ పార్టీకును మాకు ఉండేటువంటి తేడా. అంటే మీరు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న దగ్గర ప్రభుత్వాన్ని కొనసాగించడం సాధ్యం కావట్లే, నిలదొక్కుకోవడం సాధ్యం కావట్లే. కానీ బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర కొనసాగించడం సాధ్యం చేస్తున్నది. ఇది ప్రధానమైనటువంటి తేడా ఈ 4 స్టేట్ల ఎన్నికల్లో మనం చూపెట్టగలిగాం. 2018లో మేము ఓడిపోయాము, కానీ ఈరోజు మేము గెలిచాం. గెలిచిన ప్రతి దగ్గర మంచి మెజారిటీతో గెలిచాం. కాబట్టి కాంగ్రెసు బీజేపీని ఎదుర్కోవడంలో మరొకసారి స్పష్టమైనటువంటి వైఫల్యాన్ని ప్రదర్శించింది. ఇండియా కూటమి దాని ప్రభావం ఎలా ఉందనుకుంటున్నారు? నేను ఒకటే అడుగుతున్నా, ఇండియా కూటమి ఎక్కడుంది? ఇప్పటి వరకు కూటమి చర్చ ఉంది, కూటమి ప్రచారం ఉంది, కూటమి విషయంలో ప్రకటనలు ఉన్నాయి, కానీ కూటమి ఎక్కడ కనబడట్లే. వాళ్ళు కలిసి పోరాటం చేసినటువంటి ఎన్నికలు ఎక్కడ కనబడట్లే. అంటే దేనికోసం? ఒక మోదీ గారిని ఓడించడం కోసమే కూటమి, ఆ ఎన్నికలేనా? కాబట్టి ప్రజల్లో సరి అయినటువంటి సదభిప్రాయము కూటమి విషయంలో రాలేదు, అవకాశం కూడా లేదు. రెండవది, ఈ కూటమికి కేంద్రం ఎవరు? కాంగ్రెసు బీజేపీతోని పోరాటం చేయడంలో మరీ ఫెయిల్ అయ్యే పార్టీ, ఫెయిల్ అయ్యే నాయకుడు రాహుల్ గాంధీ. ఈరోజు ముఖ్యమైనటువంటి రాష్ట్రాల్లో నాయకత్వం ఫెయిల్ అయింది. ఎక్కడైతే బీజేపీని ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లోనే కాంగ్రెస్ ఫెయిల్ అయితే మరి కాంగ్రెస్ ఈ కూటమికి ఇచ్చే బలం ఏంది? బెంగాల్లో కాంగ్రెస్ వల్ల కూటమి లాభపడాలా? ఒడిశాలో లాభపడాలా? లేకపోతే మన తమిళనాడులో లాభపడాలా? కాబట్టి కాంగ్రెస్ ఏదైతుందో మీరు కనుక ఈ ఎన్నికల తర్వాత ఇండియా కూటమిలో తన స్థానము, తన బలము ఏదైతుందో అది బలహీనమైంది. రాహుల్ గాంధీ గారి పట్ల ఉండేటువంటి ఆకర్షణ సన్నగిల్లింది. కాబట్టి దీని పరిణామం ఉంటుంది వాళ్ళ మీద. అయితే వాళ్ళు మీటింగులు పెట్టలేకపోతున్నారు, మీటింగులో డిసిషన్స్ తీసుకుని అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు ఈ కూటమిని పంక్చర్ చేశాయి. అండ్ ఇండియా కూటమి అనేది లేనట్టే అని మీ బలమైన అభిప్రాయం? అంటే ఉన్నా లేకున్నా రెండు సమానమే అనే పరిస్థితి. అంటే కూటమి ఫెయిల్ అయింది, ఈ ఫెయిల్యూర్ కాంగ్రెస్ ఫెయిల్యూర్ అంటారా? నాయకత్వం ఫెయిల్యూర్? ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్ర బిందువు కాంగ్రెస్. సార్, మీరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. మీరు ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే ఒక హిస్టరీ క్రియేట్ అయింది. ఇది ఎన్నిసార్లు అంటే గతంలో జ్యోతి బసు, ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఇన్నేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యప్రదేశ్లోనే అటువంటి ఒక గ్రేట్ హిస్టరీ, ఒక రికార్డ్ అయింది. మామూలుగా హ్యాట్రికే కాదు, హ్యాట్రిక్ కూడా దాటి మళ్ళీ మీరు ప్రయాణం చేస్తున్నారు కదా. ఇందులో మీ పాత్ర ఎంత ఉంది? మీరు మధ్యప్రదేశ్ రాజకీయాలను ఏ విధంగా మీరు అవగాహన చేసుకున్నారు? నేను సంస్థాగతమైనటువంటి ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత 3 సంవత్సరాలు ఈ యొక్క సవాళ్ళు ఏవైతున్నాయో కంటిన్యూస్గా ఒక పార్టీ 20 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండడం ఏదైతుందో అలా ఎంతైతే కష్టమో, ఎంతైతే అసాధ్యమో, దానివల్ల వచ్చేటువంటి సమస్యలు కూడా అంతే జటిలమైనవి. అది పార్టీకి ప్రభుత్వానికి మధ్యన సమన్వయం, నాయకులకు మధ్య సమన్వయం, ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులకు, పార్టీ కార్యకర్తలకు కింది స్థాయిలో ఉండేటువంటి సమన్వయం, ప్రజలకు సంతృప్తి, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడం ఏదైతుందో, సమతుల్యం చేయడంలో ఉండే సవాల్ ఏదైతుందో అది చాలా క్లిష్టమైనటువంటి విషయం. అందులో నాకు ఉండేటువంటి అనుభవాన్ని నేను అక్కడ అమలు చేయగలిగాం. అదేవిధంగా పార్టీలో 41% ఓటు వచ్చింది పోయినసారి.
అయితే ఇప్పటి వరకు హిస్టరీలో ఎన్నడూ రానంత 50% ఓటు తెచ్చుకుందామని టార్గెట్ పెట్టాను మేము. అందరితో చర్చించి రిజల్యూషన్ పాస్ చేసి దాన్ని కార్యక్రమంగా మార్చి చేశాం. ఈరోజు 49% సాధించాం. సో ఎంతైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని సుమారుగా సాధించేటువంటి స్థితికి మనం పార్టీని తీసుకెళ్ళగలిగాం. ఇది రెండవైనటువంటి విషయం. మూడోది, అక్కడ అనేక వర్గాలు. ఈరోజు మధ్యప్రదేశ్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉండేటువంటిది. కాబట్టి షెడ్యూల్డ్ ట్రైబ్ బీజేపీకి మధ్యన కొంత ప్రాధాన్యత తక్కువ ఇచ్చింది ప్రజలు, మమ్మల్ని ఎన్నుకోలేదు. అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండేటువంటిది. కాబట్టి షెడ్యూల్డ్ కాస్టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు కూడా మనకు పార్టీకి సిద్ధాంతం పట్ల ఆకర్షితులు కావాలని గవర్నమెంటు పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం మేము. ఏది ట్రైబల్ మొబిలైజేషన్ విషయంలో, అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ మొబిలైజేషన్ విషయంలో. అందులో ఈరోజు మేము విజయవంతమయ్యాం. ఎందుకంటే చాలా బాగా సీట్లు వచ్చాయి ఎస్సీలో ఎస్టీలో అందరూ కూడా. కాబట్టి పార్టీ ఇన్ఛార్జిగా, పార్టీ ఇన్ఛార్జ్ అనేట ఆయన అక్కడ ప్రధాన నాయకుడు కాదు, ముందుండి నడిపించేటట్టు అతను కాదు. నడిచేటువంటి వాళ్ళను అందరికీ మధ్యన సమన్వయం చేస్తూ లక్ష్యాలు నిర్ధారిస్తూ ముందు తీసుకెళ్లేటువంటి వ్యక్తి. ప్రభారిగా నేను సుమారుగా మధ్యప్రదేశ్ మొత్తాన్ని కూడా జిల్లా పర్యటించాను. కింది స్థాయి కార్యకర్తలు, పైన సీనియర్లు అందరినీ కూడా సమన్వయపరచడం జరిగింది. ఈరోజు ఈ గెలుపు కారణంగా ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఆత్మసంతృప్తి ఏదైతుందో, ఇన్ని సంవత్సరాలు మనం ఏదైతే పార్టీని శ్రమించామో దానికి ఫలితాలు వచ్చాయి. అనూహ్యమైనటువంటి అంటే చరిత్రను మేము అంటే చాలామంది బీజేపీ గెలవట్లేదని, లేకపోతే కాంగ్రెస్ వస్తుందని అనేక రకరకాల ప్రచారం చేస్తున్న సందర్భంగా 163 సీట్లు సాధించడం ఏదైతుందో ఇది వాస్తవంగా చాలా గర్వకారణమైనటువంటి విషయం. అంటే మీరు గతంలో తమిళనాడు ఇన్ఛార్జ్ చేశారు, కర్ణాటక చేశారు, అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేశారు కదా. ఆ అనుభవాలు వాటికి మధ్యప్రదేశ్కి ఏమన్నా వ్యత్యాసం ఉందా? మీకు ఏమైనా ఉపయోగపడ్డాయా? అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పరిస్థితులు ఉంటాయి, విషయాలు ఉపయోగపడతాయి పనిచేసేటువంటి అనుభవం కారణంగా. కానీ ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేశాను. మొదటిసారిగా వింధ్య తర్వాత ఉండేటువంటి ఉత్తర భారతదేశంలోకి వచ్చేటువంటి హిందీ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అనుభవాలు కొంత పనికొచ్చినా అది ఒక వైవిధ్యం ఉండేటువంటి రాష్ట్రం. అయితే అందులో అనేక సంవత్సరాల నుంచి పార్టీ చాలా పటిష్టంగా ఉండేటువంటి రాష్ట్రం. 1967 తర్వాత నుంచి జనసంఘము బీజేపీ పార్టీ ఏదైతుందో అక్కడ ప్రధానమైనటువంటి పక్షంగా, ప్రధానమైనటువంటి పార్టీగా ముందుకు మనుగడ సాధించినటువంటి పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే ఎమర్జెన్సీ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినా ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి పార్టీగా మొదలే స్థాపించబడ్డటువంటి పార్టీ కింది స్థాయిలో వరకు. కాంగ్రెస్ కంచుకోటగా ఉండే కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఈసారి మీరు గెలుపు సాధించిన రికార్డు ఉంది. అంటే మీరు గతంలో కంటే సీట్లు పెరగటం, ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడంతో పాటు ఈ 20 ఏళ్ల ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడంతో పాటు మళ్ళీ అధికారం రావడంతో పాటు ఈ కంచుకోటను మీరు ఛేదించడంలో ఏంటి మీ వాటి? మేము 100 సీట్లు ఓడిపోయాం. అందులో కూడా కొన్ని కేటగిరీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గెలవని సీట్లు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ఎన్నిసార్లు ఏర్పడ్డప్పటికి కూడా కొన్ని సీట్లలో క్రమం తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తున్నది. అటువంటి సీట్లన్నీ కూడా లక్ష్యంగా మార్చి ఆలోచించి దానికి సరి అయినటువంటి అర్హుడైనటువంటి నాయకులను ఇన్ఛార్జెస్గా నిర్ణయించి ఒక ప్యారలల్గా ఓడిపోయినటువంటి నియోజకవర్గాల కోసం స్పెషల్ ప్లాన్ అది గత 10 నెలల నుంచి నడవడం, దానికి మీద నుంచి రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం, అదేవిధంగా రిపోర్ట్స్ తీసుకోవడం, వాళ్ళ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకుపోవడం కారణంగా ఈసారి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే గత వైఫల్యాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని కొత్త థియరీ కనిపెట్టారు అక్కడ, అంతే కదా. అయితే ఇంకో పక్క మీరు చెబుతున్నారు విజయము మధ్యప్రదేశ్లో రావడం అనేది ఒక గ్రేట్ హిస్టరీ. అది మీరు ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో రావడం అనేది మీ ప్రొఫైల్కి, మీ ట్రాక్ రికార్డు కూడా ఒక పెద్ద బలమైన ఇది ఏర్పడినట్టు ట్రాక్ రికార్డులో. అలాగే ఇన్నేళ్ల మీ ప్రయాణంలో ఇది ఒక గొప్ప ప్లేసు, ఒక గొప్ప జర్నీ, ఒక గొప్ప విక్టరీ, మీ ప్రొఫైల్ యొక్క స్ట్రెంగ్త్ ఇంకా పెరిగింది. అయితే మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న చౌహాన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఆయన పట్ల కూడా మోడీ అంత అనుకూలంగా లేరని ఇలాగ అనేక విమర్శలు ఉన్నాయి. క్షేత్రంలో కూడా కొన్ని మాటలు వినపడుతున్న నేపథ్యంలో మీరు ఒకటి గమనించాలా? మీరు చెప్పండి, 20 సంవత్సరాల ప్రభుత్వం
18 సంవత్సరాలు ఏకదాటిగా ఒక చీఫ్ మినిస్టరు నడుస్తున్నటువంటి వ్యక్తి వ్యతిరేకత ఉంటే 8% ఓటు ఎట్లా పెరుగుతుంది? 163 సీట్లు ఎట్లా సాధిస్తాం? కాబట్టి ఇవన్నీ కేవలం ప్రచారం, ఇవన్నీ ప్రచారం. అంటే మోదీకి చౌహాన్ మధ్య అనుబంధం బాగానే ఉందంటారా? అనుబంధం దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నప్పుడు. అంటే గతంలో భవిష్యత్తులో ప్రధానమంత్రి అభ్యర్థుల లిస్టులో ఆయన కూడా ఉన్నారు. ఈ వాతావరణంలో కూడా కొంత ఆయన పట్ల వ్యతిరేకత ఉన్నది అని కూడా మనం విమర్శలు వచ్చాయి కదా, దాన్ని మీరేమంటారు? నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, నరేంద్ర మోదీ గారు వచ్చే ఎన్నికలకు రెడీగా ఉన్నారు, పార్టీ కూడా ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి ఈ సందర్భంగా ఇంకెవరో తయారున్నారు, పెళ్లి పిల్లగాలు చాలా, ఇది బీజేపీల సాంప్రదాయం కాదు. మోదీయే మీకు ప్రస్తుతానికి పక్కా. ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది సార్ ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో? ఎందుకు ఇంత ఆలస్యం? పార్లమెంట్ నడుస్తూ ఉంది, ప్రభుత్వం మా చేతిలో ఉంది, అనేక ఇష్యూస్ నడుస్తున్నాయి. కాబట్టి ఒకరోజు చర్చనీయాంశం ప్రక్రియ, అంతేగాని ఏదో ఇబ్బంది వచ్చిందనేది ఎవరు అనుకోవట్లే, బయట వాళ్ళు కూడా అనుకోవట్లే, ఇన్సైడర్స్ కూడా అనుకోవట్లే. అంటే జనరేషన్స్ మార్చాలనే ఉద్దేశంతో పాత తరం నుంచి కొత్త తరాన్ని కూడా నింపాలి అనే ఒక ఆలోచన కూడా మీ పార్టీ చేస్తుంది కదా, అందులో భాగంగా ఇక్కడ ముఖ్యమంత్రుల విషయంలో కానీ ఏదైనా జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు నాయకత్వం చివరిగా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం నేను ఇప్పుడు చెప్పలేను. ఈ నాయకుడిని మేము బయట పెట్టాము అని ప్రకటించలేదు, ఈ నాయకుని గురించి ఆలోచించట్లేదు అని ప్రకటించలేదు. అయితే బీజేపీ మొదటి నుంచి సామాజికంగా, అదేవిధంగా వయసు పరంగా ఏదైనా జనరేషన్ షిఫ్ట్ చేయడం కానీ, అదేవిధంగా పవర్ లేనటువంటి అనేక వర్గాలలో పవర్కు అవకాశం ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా బీజేపీ ఒకటే చేసింది. కాబట్టి ఏదైనా అది పెద్ద ఇబ్బంది అయినటువంటి విషయం. కాశ్మీర్ సంబంధించిన 370 ఆర్టికల్ సుప్రీంకోర్టులో వాళ్ళు తేల్చి చెప్పేశారు కదా, దీని ప్రభావము ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మీరు ఏం చేయబోతున్నారు సార్? ఒకటి, అసలు ఈ దేశంలో ఒకే దేశంలో 2 చట్టాలు, 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు ఉండకూడదు. దీనికి అవకాశం ఇచ్చింది ఆర్టికల్ 370 ద్వారా. జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో గోపాల్ స్వామి అయ్యంగార్ ద్వారా ప్రవేశపెట్టబడి, వాస్తవంగా షేక్ అబ్దుల్లాను ఒక రకంగా సంతృప్తిపరచడం కోసం, ఆయన మనోభావాలను, ఆయన ఆకాంక్షలను, అవకాశం ఉంది ఈ దేశంలో అని చెప్పడం కోసం ఒక లొంగుబాటు ఆర్టికల్ను మనం ఈ దేశంలో తీసుకొచ్చాం. భారతదేశంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజానీకాన్ని ఒప్పించడం కోసం ఇది ఒక తాత్కాలిక చట్టం అని కాంగ్రెసు నెహ్రూ గారి హయాంలో ఒక భ్రమపూరితమైనటువంటి ప్రచారం చేశారు. ఆ తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదానం, ఒత్తిడి, దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలు తీవ్రం కావడం కారణంగా 370 అరుగుతూ కరుగుతూ వచ్చింది. షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ టెంపరీ ఆర్టికల్ 370 ఆర్టికల్ పూర్తిగా ఎప్పుడు కూడా పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు అయ్యేదే కాదు. ఇంకా ఎన్ని దశాబ్దాలైనా వాళ్ళు ఇది రద్దు చేస్తే కశ్మీర్ భారతదేశంలో ఉండదు అనేటువంటి ఒక ప్రచారాన్ని ఈ దేశంలో అనేక దశాబ్దాలుగా తీసుకొచ్చారు. మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకం. ఆ విధంగానే మెజారిటీ వచ్చిన తర్వాత, రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. పాకిస్తాన్కు ఇందులో ప్రమేయం లేదు, జోక్యం లేదు. అదేవిధంగా యుఎన్ఓకు ఇందులో ప్రమేయం లేదు, జోక్యం చేయలేదు. ఎందుకంటే జేఎండ్కే మన దగ్గర విలీనమైంది. పూర్తి మిగతా రాష్ట్రాలు ఏ విధంగానైతే విలీనమయ్యాయో అదేవిధంగా అది విలీనమైంది. అయితే చివరికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మాత్రమే 370 ఆర్టికల్ రద్దు చేయడం ఏదైతే చేసింది సాధ్యమైంది. ఇది ప్రధానమైన అంశం. ఆ తర్వాత దీన్ని వ్యతిరేకిస్తూ ఇది చట్టపరంగా, రాజ్యాంగపరంగా దీనికి అవకాశం లేదు,
కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ జమ్మూ కాశ్మీర్ ఏదైతుందో అది ఉనికిలో లేదు, అది ఆమోదిస్తే తప్పిస్తే కాదు అనే రకమైనటువంటి అనేక తర్కాలు, అనేకమైనటువంటి లాజిక్స్ తీసుకొచ్చి ఈరోజు సుప్రీంకోర్టు 2019 ఈ యొక్క రద్దు అయిన తర్వాత సుప్రీంకోర్టులో వెళ్ళడం జరిగింది. ఈరోజు చరిత్ర సృష్టించినటువంటి రోజు, చరిత్రలో ఈ రోజు నిలబడేటువంటి రోజు. 370 ఆర్టికల్ టెంపరరీ ఆర్టికల్, దాన్ని రద్దు చేయడంలో అనేకమైనటువంటి ప్రొవిజన్స్ ఏవైతున్నాయో వాటన్నిటి విషయంలో చాలా స్పష్టంగా వివరంగా ఈరోజు ధర్మాసనం, సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్మాసనం పూర్తి వివరంగా ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం, చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఈ విధమైనటువంటి రద్దు చేయడం పూర్తిగా సమంజసం, అధికారం ఉంది. రాష్ట్రపతి దీన్ని ఏదైతే ప్రకటించడం ఏదైతుందో ఇది సహేతుకమే, ఇది అంగీకార ఆమోదయోగ్యమే అనేటువంటి విషయం, ఆ నిర్ణయాన్ని ఒప్పుకొని సుప్రీంకోర్టు చట్టపరంగా ఇది న్యాయపరంగా నిలబడుతుంది అనేది అయితే ఈరోజు ప్రకటించారో, దీంతో 370 పర్మనెంట్కు ఒక భూతం ఏదైతుందో అది సమాధి చేయబడింది, ఇక మళ్ళీ తిరిగి రాకుండా. కాబట్టి భారతదేశంలో ఈ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈరోజు, ఇది ఏర్పరిచింది కూడా బహిర్గతంగా చెప్తూ ఏంటంటే మన దేశ సమైక్యతను, సమగ్రతను వేగవంతం చేయడంలో ఇది సహాయకంగా ఉండాలా తాత్కాలికంగా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 370 అధికరణ వేగవంతం ఏదైతే ఉందో సమగ్రత, ఐక్యతను చేయడం కాకుండా అదొక గుదిబండగా మారింది, అదొక అడ్డంకిగా మారింది. కాబట్టి దాన్ని రద్దు చేయడం ఏదైతుందో భారతదేశ సమైక్యతకు, సమగ్రతకు అన్ని రాష్ట్రాలు సమానమే అనేటువంటి దృక్పథం ఏదైతుందో ఈరోజు మొత్తం కూడా చట్టపరంగా, రాజ్యాంగపరంగా అది రుజువైంది. అది సుప్రీంకోర్టు కూడా కరెక్ట్ ఉంది అని నిలబెట్టింది. అంటే అక్కడ మిగతా రాష్ట్రాల్లాగానే అక్కడ అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి ఇంకా పెద్ద ఎత్తున చేస్తాము, అభివృద్ధి దూరమైంది కాబట్టి ఇప్పటిదాకా గొప్ప అభివృద్ధి చేస్తాము, ఆ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లాగానే అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది, కశ్మీర్ పండితులు మళ్ళీ వెనక్కి రావచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా తిరగవచ్చు అన్నారు. అలాగే త్వరలో ఎన్నికలు నిర్వహించి ఒక ప్రజాస్వామ్యమైన వాతావరణంలో మళ్ళీ ఎంపిక ప్రక్రియ మిగతా రాష్ట్రాలతో సమానంగా చేస్తాము అని మోదీ గారు చెప్పారు. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అదే చెప్పారు, 24 కల్లా మీరు అభివృద్ధి చేయాలి, అలాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపండి అని చెప్పి సెప్టెంబర్ 24 లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. దానికి మొదటి నుంచి కూడా చాలా పారదర్శకంగా మోదీ గారి ప్రభుత్వం పార్లమెంట్లో, పార్లమెంట్ బయట ఈరోజు ఎన్నికలు జరపాలి కాబట్టే అక్కడ డీలిమిటేషన్ చేయడం జరిగింది, పునర్నిర్ధారణ ఏదైతుందో నియోజకవర్గాల విషయంలో చేయడం జరిగింది. అందులో పీఓకేకు సీట్లు కూడా నిర్ధారించడం జరిగింది. కశ్మీరీ పండితుల విషయంలో, నిర్వాసితుల విషయంలో కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి పారదర్శకంగా దేశ ఐక్యతను పెంపొందించే విధంగా, ప్రజల్లో విశ్వాసం పెంపొందించే విధంగా, ప్రజాస్వామ్యం ఏదైతుందో బలోపేతం చేసే దిశలో అనేకమైనటువంటి అడుగులు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని సంవత్సరాలుగా వేస్తున్నది. ఉగ్రవాదాన్ని అణచడంలో 2 అడుగులు ముందుకేశాం. ఈరోజు ఉగ్రవాదం యొక్క ఏదైతే పట్టు ఏదైతుందో అది సన్నగిల్లింది, బలహీనమైంది. అయిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా దాని పరిణామం ఉంది. ఈరోజు ప్రజల్లో విశ్వాసం ఉంది. జమ్మూ కాశ్మీర్ సమస్యను ఎదుర్కోవడంలో మోదీ గారి ప్రభుత్వము దృఢత్వాన్ని ఏదైతే ప్రదర్శించిందో, నిర్ణయాత్మకమైనటువంటి ఏదైతే అడుగులు వేశారో దానివల్ల భారతదేశానికి లాభం వస్తున్నది. ఈరోజు పాకిస్తాన్లో కూడా రాజకీయ శక్తులు భారతదేశంతో మైత్రి కావాలా, సంబంధాలు మార్చుకుందాము అని చర్చ సాగుతుంది. చేయగలుగుతారా చేయరా తర్వాత విషయం. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసమైనటువంటి అందరం ఒకటే అనేటువంటి భావంతో, మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా అందరూ కూడా భారతీయులే అనేటువంటి భావం ఏదైతుందో దాన్ని బలోపేతం చేయడం వల్లనే దేశం బలోపేతం అవుతుంది అనేది ఏదైతే లైన్ ఉందో మోదీ గారు తీసుకొచ్చినటువంటిది, అది ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఇంకా దీర్ఘకాలికమైనటువంటి అనేక పరిణామాలు ఉంటాయి.
చాలా ముందు పోతుంటుంది. కాబట్టి ఇది చాలా స్పష్టమైంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఇంకా ముందు వేగంగా పోవడానికి ఒక సహకరించేటువంటి నిర్ణయం. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో నిర్వహిస్తామని గతంలో కూడా చాలాసార్లు చెప్పున్నారు, కానీ ఆలస్యం అవడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు కేసు ఉంది. అదేవిధంగా డిలిమిటేషన్ అనేది ఒక ప్రక్రియ. దాన్ని ఏదో విధంగా కాంట్రవర్సీ చేయడం కాకుండా దాన్ని సమగ్రంగా అందరితో చర్చించి చేయడం జరిగింది. ఏదైతుందో వీటన్నిటికీ టైం పడుతుంది. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించడం విషయంలో భారతీయ జనతా పార్టీ, మోదీ గారి ప్రభుత్వం పూర్తి నిర్ణయంతో ముందుకు సాగుతున్నది. అంటే మీరు ఉగ్రవాదాన్ని కూడా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కూడా మేము కంట్రోల్ చేసామని అంటున్నారు, కానీ ఇంకా ఊచకోతలు జరుగుతూనే ఉన్నాయి, మన వార్తలు వింటూనే ఉన్నాం కదా. పూర్తిగా ఎప్పుడు అక్కడ శాంతి వర్ధిల్లుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ముందుకు ఇప్పటికీ తేడా ఉంది. ముందు ప్రదర్శనల విషయంలో, రాళ్ళు రువ్వడం విషయంలో, ఉగ్రవాదం యొక్క ఘటనలు జరగడం విషయంలో, అదేవిధంగా హింసాత్మకంగా చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య, అందులో సైనికులు కావచ్చు, అర్ధ సైనిక బలాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు, గణనీయమైనటువంటి ఘటనల సంఖ్యలో గణనీయమైనటువంటి తగ్గింపు ఏదైతే వచ్చిందో, పాకిస్తాన్ మీద కూడా మన ఒత్తిడి ఉంది. పాకిస్తాన్ నుంచి ఎగుమతి ఏదైతే జరుగుతుందో ఉగ్రవాదం, దాని విషయంలో బీజేపీ మోదీ గారి ప్రభుత్వం ఆడ ఒత్తిడి ఉంది. అంతర్జాతీయంగా మనకు పెరుగుతున్నటువంటి ప్రభావం కారణంగా, మన దృఢత్వం కారణంగా మనం ముందుకు ఏదైతే పోతున్నామో దానివల్ల ఈరోజు పాకిస్తాన్ కూడా ఐసోలేట్ అయింది, ఒంటరి అయింది. కాబట్టి వీటన్నిటి యొక్క పర్యవసానం కారణంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఒక రకమైనటువంటి సురక్షితమైన వాతావరణము వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్యలో టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరుగుతున్నారు, తగ్గట్లేదు. కాబట్టి ఈరోజు దేశ ప్రజల్లో కూడా నమ్మకం వచ్చింది, ఇది ముందుకు పోతుంది, లాభం జరుగుతుంది అనేటువంటి నమ్మకం వచ్చింది. అయితే 70 సంవత్సరాల సమస్య ఇది ఏదో ఒక 2 సంవత్సరాలు వచ్చింది కాదు. ఇది కేవలం లా అండ్ ఆర్డర్ కాదు, ఇంటర్నేషనల్ ఫోర్సెస్ వెనుక ఉండి దేశంకి వేర్పాటు ఉద్యమాన్ని నడిపించేటువంటి సమస్య. అనేక ప్రభుత్వాలు ఏదైతే తప్పిదాల కారణంగా ఒక క్లిష్టత పెరిగినటువంటి సమస్య. దానిలో బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఎన్నికలు కూడా జరుగుతాయి. మీకు సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, అసలు మొత్తం జమ్మూ కాశ్మీర్ ఏర్పాటైన కానుంచి ఇప్పటి వరకు ఇంత పారదర్శకంగా, ఇంత లీడర్షిప్ను ఇన్వాల్వ్ చేసి అందరూ ఫేర్ ఓటింగ్ చేసేటువంటి ఎన్నిక జరగలేదు. ఇదే మొదటిసారి అని అందరూ ఒప్పుకున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో. కాబట్టి కొత్త నాయకత్వం కూడా నిర్మాణం అవుతున్నది అక్కడ. చాలామంది కశ్మీర్ పండితులు వెళ్ళిపోయారు, తిరిగి మళ్ళీ కశ్మీర్ పండితులు వెనక్కి వచ్చే వాతావరణం వస్తుందనే విశ్వాసం మీకుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, కశ్మీర్ సమస్య ఫుల్ స్టాప్ ఎప్పుడైతుందంటే కశ్మీర్ పండితులు గర్వంగా సగర్వంగా ఇది నా మాతృభూమి అని కశ్మీర్ లోయలో స్థిరపడ్డ రోజే. భారతదేశ ప్రభుత్వానికి ఇది గీటురాయి, కశ్మీర్ సమస్య సమాధానానికి ఇది గీటురాయి. కశ్మీర్ ముస్లిమ్స్ కూడా మేము ఇతర మతస్థులైనటువంటి హిందువులైనటువంటి కశ్మీరీలను స్వాగతిస్తాము అని స్వాగతించి ఈ సమస్యకు పరిష్కారం మేమందరం కూడా సహకరిస్తున్నామని చెప్పడానికి కూడా గీటురాయి ఇదే. కాబట్టి ఇది అందరి ముందు ఉండేటువంటి సమస్య. ఇది భారత ప్రభుత్వం ముందు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ముందు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రజల ముందు, అదే విధంగా కశ్మీర్లో ఉండేటువంటి మెజారిటీ ముస్లింల ముందు. ఎందుకంటే భారతదేశంలో కూడా ఒక విషయం ముందు జరుగుతున్నది. ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ మెజారిటీ అవుతారో అక్కడ హిందువులకు ఇతర మతస్థులకు భద్రత లేదు, రక్షణ లేదు ఏదైతుందో అది ముస్లింలకు మంచిది కాదు. కాబట్టి కశ్మీర్ ముస్లింల మీద ఒక గురుతర బాధ్యత ఉంది. కశ్మీర్తో వేల సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించేటువంటి సంస్కృతికి ప్రతిరూపాలైనటువంటి కశ్మీరీ పండితులు కశ్మీర్ వ్యాలీలో సురక్షితంగా లేరు అనుకున్నప్పుడు వారి పట్ల ప్రపంచం కూడా ఆలోచించాల్సి వస్తుంది. వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నిజాయితీ లేదనేది, వాళ్ళు సహిష్ణువులు కాదు అనేది, వాళ్లకు బ్యాడ్ ఇమేజ్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ సమస్యను పరిష్కరించేటువంటి దిశలో కశ్మీరీ పండితుల్ని కశ్మీరీ లోయలో మళ్ళీ స్థిరపడడంలో
ముందడుగేసి సహకరించాల్సినటువంటి అవసరం వాళ్లకు ఉంది. దేశవ్యాప్తంగా ఉండేటువంటి ముస్లింలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇది వాళ్ళు చేయాల్సిన పని. ఎప్పటికీ ఇదంతా అవుతున్నారు? రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా 4, 5, 6, 7 సంవత్సరాల్లో ఈ సమస్య సాల్వ్ కావాలా అనేటువంటి విషయం. అయితే దీర్ఘకాలికమైనటువంటి సమస్య. మన దేశంలో అనేక విషయాలను చాలా సున్నితంగా మనం ముందడుగేయాల్సి వస్తుంది. రామ జన్మభూమి సమస్య ఎన్ని సంవత్సరాల తర్వాత పరిష్కరించబడింది, కానీ పరిష్కరించబడింది. అంటే ఈ అయోధ్య అంశం, రామ మందిర నిర్మాణం ఇది కూడా ఈ నెలలోనే జరగబోతుంది. 370 ఆర్టికల్ రద్దు తారీఖు ఒక క్లారిటీ మీకు రావడం, ఈ రెండు జరిగివన్నీ కూడా మీకు పొలిటికల్గా ఒక మైలేజ్ వచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే కాశ్మీర్లో స్థానికుల నుంచి వ్యతిరేకత కానీ, అలాగే ఇస్లామిక్ మతతత్వ వాతావరణంలో భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు అయినా రావచ్చు అనే ఒక భయాలు కూడా కలుగుతున్న నేపథ్యంలో మీరు ఎలా చూస్తున్నారు ఈ అంశాలను? భయాలు దేశంలో గణనీయమైనటువంటి సంఖ్యలో ముస్లిం జనాభా ఉంది. వేల సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి జనాభాలో మత మార్పిడి కారణంగా ముస్లింల సంఖ్య వందల సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నది. ఈ దేశంలో వాళ్ళు పౌరులు, ఈ చట్టానికి వాళ్ళు బాధ్యులు. అయితే భారతదేశం యొక్క సంస్కృతి ఇస్లాం సంస్కృతి అవుతుంది భవిష్యత్తులో అనేది అవుతుందో అది ఎవరు ఒప్పుకోరు. అది రాజ్యాంగ సమ్మతం కూడా కాదు, అది ఒప్పుకునేటువంటి విషయం కూడా కాదు. అయితే హిందువులను బెదిరించి హిందువులకు అభద్రతా భావాన్ని కల్పించే విధంగా ఇస్లామిక్ మతతత్వవాదం ఏదైతుందో, రాడికలిజం ఏదైతుందో, అది దాన్ని తిరస్కరించి దానికి ఎదురుగా పోరాడడం కేవలం హిందువులదే కాదు, ముస్లింలకు కూడా అంతే సమానమైన బాధ్యత ఉంది. అది ముస్లింలకు కూడా మంచిది కాదు. ఆ రకమైనటువంటి భావన, ఆ రకమైనటువంటి దృక్కోణం ఏదైతుందో అది సమూలంగా ఇక్కడ ఉండేటువంటి ముస్లింల యొక్క పౌరుల యొక్క అధికారాలు, అదేవిధంగా వాళ్ళ హక్కులు, అదేవిధంగా మహిళల యొక్క స్వాతంత్రం, ఇవంతా కూడా హరించేసేటువంటి విషయం మనం ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నాం, మనం ఇతర దేశాల్లో చూస్తున్నాం. కాబట్టి ఈ పోరాటం ఏదైతుందో మౌఢ్యానికి వ్యతిరేకంగా, మతతత్వవాదానికి వ్యతిరేకంగా, ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఏదైతే ఉందో అది మన రాజ్యాంగంలో నిహితమైంది. అది రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగానికి మనం ఇచ్చే గౌరవానికి సంబంధించిన పోరాటంగా భావించి అది మతాలకు అతీతంగా అందరూ పోరాటం చేయాలి. అంటే వాజ్పేయి ఆలోచించిన కశ్మీరియత్ అనే దానికి ఈ మోడీకి ఏమన్నా తేడా ఉందా, ఏమన్నా పెరిగిందా, ఏమంటుంటారు దాన్ని? మోదీ గారైనా అటల్ బిహారీ వాజ్పేయి గారైనా భారతదేశ రాజ్యాంగాన్ని ప్రకారమే గౌరవించి ముందుకెళ్ళేటువంటి వాళ్ళు. మన జాతీయవాదం ఏదైతే మేము ప్రవచిస్తున్నామో ఇది హిందూ జాతీయవాదం అని అపప్రచారం చేస్తున్నారు. ఒకటి గమనించాలా, ఈ జాతీయవాదము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి జాతీయవాదానికి భిన్నమైంది కాదు. కాన్స్టిట్యూషనల్ నేషనలిజం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ లేదా మోదీ గారి ప్రభుత్వం ప్రవచించేటువంటి జాతీయవాదానికి ఎలాంటి తేడా లేదు. భావ సారూప్యత కలిగినటువంటిది, ఏమాత్రం కూడా అంతర్విరోధం కానీ ఇదేం లేదు. కాబట్టి అంటే వాజ్పేయి ఆలోచన విధానం, మోడీ ఆలోచన విధానం ఒకటే అంటారు. ఇప్పుడు ఈ రాజ్యాంగం ఉంటేనే, ఈ జాతీయవాదం ఉంటేనే మన భిన్నత్వంలో ఏకత్వాన్ని ఏదైతే మనం దర్శించామో అది ఉంటుంది. ఒకవేళ తాలిబాన్ రూల్ వచ్చిందనుకోండి తెలుగు ఉండదు. తాలిబాన్ రూల్ వచ్చిందనుకోండి మళ్ళీ మనకు ఇక ఇంతకుముందు తెలుగు ఉందా, ఉర్దూ ఉంది. కాబట్టి మన తెలుగు కానీ, మరాఠీ కానీ, కశ్మీర్ కానీ ఇవన్నీ కూడా భారతీయ భావన, భారతీయ దృక్కోణం ప్రకారం జీవించేటువంటి సమాజము, చట్టము ఉన్నప్పుడు మాత్రమే అందరికీ గౌరవం, అందరి ఉనికి కాపాడబడుతుంది. కాబట్టి కశ్మీరియత్ ఏదైతుందో అది ఇస్లామియత్ కాదు. కశ్మీరియత్ అంటే ఇస్లామియత్ అనేది ఏదైతుందో అది తప్పు. ఇస్లామియత్ వచ్చింది, ఇస్లామియత్ ఉంటుంది, భవిష్యత్తులో ఇంకేదైనా రావచ్చు, కానీ కశ్మీరియత్ ఆది నుంచి అనంతకాలం వరకు ఉండేది. చైనాతోటి ఇబ్బందులు పెరిగే అవకాశం లేదంటారా ఈ నేపథ్యంలో?
చైనా మన పైన స్వారీ చేస్తుంది కదా. మన ఒక పక్కన ఉండేటువంటి దేశం, అనేక మైళ్ళు మనకు సామాన్యమైనటువంటి సరిహద్దు కలిగినటువంటి దేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండేటువంటి దేశాల్లో మనతో పాటు ఉన్నది చైనా. మిలిటరీ అత్యధికమైనటువంటి మిలిటరీ కలిగినటువంటి దేశం, వేగంగా ఆర్థిక వ్యవస్థ పెంచుకున్నటువంటి దేశం. కాబట్టి వాళ్ళకు కూడా ఆశలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఆకాంక్షలు ఉన్నాయి, వాళ్ళకు కూడా కోరికలు ఉన్నాయి. ఈ ప్రపంచం యొక్క చరిత్రను మనం నడపడంలో ఒక పాత్ర పోషించాలా అని చైనా కోరుకుంటున్నది, అదేవిధంగా భారతదేశం కోరుకుంటున్నది. అంటే అగ్రరాజ్యం దిశగా చైనా పోటీ నడుస్తుంది కదా. అయితే విస్తారవాదం ఏదైతుందో, అతిక్రమణవాదం ఏదైతుందో, అది భారతదేశం ఏదో చిన్న దేశం కాదు అంగీకరించడానికి. కాబట్టి భారతదేశం తన సరిహద్దుల విషయంలో, అందులో మోదీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా చైనా ముందు లొంగడం అనేది అసలు కలలో కూడా రాదు, సాధ్యం కాదు. కాబట్టి చైనా ఒత్తిడి పెంచుతున్నది ఏదైతుందో, ఇది ఒక మన దేశంలోనే కాదు, చైనా సరిహద్దు గొడవలు సుమారుగా అనేక దేశాలతో ఉన్నాయి. కాబట్టి అన్ని దేశాలతో చైనా ఒక అగ్రదేశంగా ఎదగాలనుకుంటున్నప్పుడు పరిపక్వత ప్రదర్శించాల్సిన అవసరం కూడా చైనా ఉంది. చైనాకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం కూడా మోదీ గారి ప్రభుత్వం చేస్తున్నది. ఏది ఏమైనా చైనా నుంచి వచ్చేటువంటి సవాళ్లను, అది సైనిక సవాలు కావచ్చు, అది యుద్ధ రంగానికి సంబంధించిన సవాలు కావచ్చు, అది ఆర్థిక రంగానికి వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి సవాలు కావచ్చు, అది ఏ సవాలైనా సమగ్రంగా ఆ సవాలుకు సమాధానం ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని రూపొందించుకునేటువంటి పని మోదీ గారి ప్రభుత్వం చేస్తున్నది, చేస్తుంది. అంటే ఈరోజు మోదీ ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కశ్మీర్ విషయ నిర్ణయాలు భవిష్యత్తులో తర్వాత తరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేని శాంతియుతమైన వాతావరణం ఉంటుందనే ఒక విశ్వాసము, హామీ మీరు ఇస్తారా? భారతదేశం ఒక వసుదైవ కుటుంబకం ప్రపంచంలో ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యంతో ఏదైతే ప్రయాణం చేస్తున్నదో, విశ్వగురు స్థానాన్ని మనం స్థిరపరచుకోవాలనేదైతే ఒక కోరికతోని ముందడుగేస్తున్నదో, స్వాతంత్రం తర్వాత స్వాతంత్ర సమరయోధులు కలలుగన్నటువంటి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అభివృద్ధి చెందినటువంటి ఒక దేశం అనేదైతే ఉందో, వాటన్నిటికీ ఒక రకమైనటువంటి అడ్డంకిగా ఉండే స్పీడ్ బ్రేకరు 370 రద్దు. ఖచ్చితంగా కశ్మీర్ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా భారతదేశంలో నిలపాలనేటువంటి ప్రయత్నంలో మోదీ గారి ప్రభుత్వమే ఈ పని చేసింది. ఖచ్చితంగా మేము సాధిస్తాం. ఇది సాధించలేకపోతే భారతదేశం యొక్క స్వప్నం ఏదైతుందో అది కేవలం స్వప్నంగానే, కలగానే మిగులుతుంది. కళను నిజంగా మార్చాలంటే అందులో ముఖ్యమైనటువంటి ప్రాంతము కశ్మీరు, సరిహద్దులో ఉండేటువంటి ప్రాంతము. కాబట్టి అది శాంతియుతంలో అభివృద్ధి విషయంలో ముందు పోవాలా, అది లేకుంటే అనేక రాష్ట్రాలకు ఇబ్బంది వస్తుంది. అంటే పాక్ ఆక్రమిత కాశ్మీరీ ప్రాంతం ఇంకా ఉంది కదా, దాన్ని మొత్తం మళ్ళీ ఈ మోడీ హయాంలోనే వెనక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అది మన పార్లమెంట్ యొక్క తీర్మానం, కేవలం ఒక ప్రభుత్వం చేసినటువంటి విషయం కాదు. నెహ్రూ గారి ప్రభుత్వమో లేకపోతే పీఓకేను మనం అసెంబ్లీలో సీట్లు పెట్టడం ఇదేదో కేవలం సింబాలిక్ కాదు. మనము ఉగ్రవాదం పార్లమెంటు మీద ఆక్రమణ జరిగినప్పుడు కానీ ఆ తర్వాత ముందు కానీ మనం పార్లమెంట్లో తీర్మానించాం, అనేకసార్లు చర్చించి మాట్లాడాం. పీఓకే భారతదేశంలో విలీనం కానంత వరకు కశ్మీర్ సమస్యకు అంతం లేదు అనేటువంటి విషయాన్ని మనం తీర్మానించాం. మనం ఏ మార్గంలోనైనా ఆ మార్గంలో మన పరిపక్వతను ప్రదర్శిస్తూ పీఓకేను భారతదేశంలో విలీనం చేయడం ఏదైతుందో అది మనకు ఉండేటువంటి వారసత్వ బాధ్యత. అవును, ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు విషయం కానీ, అయోధ్య రామమందిర నిర్మాణం కానీ ఇలాంటివన్నీ కూడా మోదీ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఆయన సాధించుకుంటూ వచ్చారు. ఈ పీఓకే కూడా త్వరలోనే అది కూడా జరుగుతుందంటారు. ఎంత టైం పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం అన్నీ కూడా ఆశించాలి, ప్రజలు ఆశించాలి.
ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశయాలే నిజమవుతాయి. అది ఏదైనా. మేము పసుపు బోర్డు గురించి ప్రజలు ఆశించిండ్రు, పసుపు బోర్డు నిజమైంది. కాబట్టి ప్రజలు ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు స్పందించాల్సి వస్తుంది. పీఓకే విషయంలో అది పార్టీలకు అతీతంగా అందరు చేసినటువంటి ఏకగ్రీవ తీర్మానము. కాబట్టి మనం ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అందులో మోదీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి. అయితే ఏ విధంగా చేస్తాం, ఏ విధంగా సాధిస్తాం, ఏ విధంగా మనం ఫైనల్గా దాన్ని చేర్చుకుంటాం అనేటువంటి విషయం అది ప్రభుత్వపరమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి విషయం. ఎప్పటికీ ఆశించవచ్చు. ఇది ప్రధానమంత్రి చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ సార్.